ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హాయ్ శ్రీ పద్మ గారు. ఇప్పుడు ఒక భయంకరమైన వీడియో చేయబోతున్నామండి. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఈవెన్ నాకు కూడా. సో దెయ్యాల కొంప, దెయ్యాల దీవి అని ఇలాంటివి చాలా వింటూ వచ్చాము, సినిమాల్లో చూసాము ఇలాంటివన్నీ కూడా. కానీ నిజ జీవితంలో కూడా కొన్ని పాతకాలంలోనే అమ్మో అక్కడ దెయ్యాలు ఉంటాయి, వెళ్ళకూడదు, దెయ్యాల కొంప అది, పాడుబడిపోయిన ఇల్లు అంటే దెయ్యాలకి అది ఇల్లు లాంటిది, ఇలాంటివి వింటూ వస్తామండి. నిజంగానే అలాంటివి ఉంటాయంటారా? హాంటెడ్ హౌసెస్, ఆ దెయ్యాలు ఉంటాయంటారా అసలు? ఇప్పుడు వాస్తవానికి చూసుకుంటే దయ్యం అంటే ఏంటి? నెగిటివ్ ఎనర్జీ, భయపెట్టేది. అది దయ్యానికి ఒక రూపం ఉంటుందా, దానికి కొరలు ఉంటాయా, అది తెల్ల బట్టలు వేసుకుని వస్తుందా, జుట్టు విరబోసుకుంటుందా, లేదంటే గంబూట్లు వేసుకొస్తుందా, ఇవన్నీ మనకు తెలియదు. కానీ వాస్తవానికి ఎవరో చూశారు, లేదంటే అది అపోహో నిజమో వాళ్ళ వర్షన్స్ వాళ్ళు చెప్పారు. వాస్తవానికి దయ్యం అంటే ఏంటి? ఏదైనా మనం మనల్ని భయపెట్టేది, మనం అది నెగిటివ్ ఎనర్జీ, దాన్ని మనం దయ్యం అనేటువంటి పేరు పెట్టుకున్నాం. అయితే అసలు ఈ పాయింట్ నిప్పులేందే పొగరాదు అన్నట్టు, అసలు ఈ మాట రావడానికి అక్కడ ఏదో ఉండబట్టే కదా ఒక మాట అనేటువంటిది వస్తుంది. అవును. అయితే ఇక్కడ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక ప్రాంతాన్ని కానీ ఒక ఇంటిని కానీ మనమే కొంతవరకు చేజేతులారా పాడు చేస్తాం. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, అది తరాలు వస్తుంది, దాంట్లో తరాలు వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ పిల్లలు, అలా తరాలుగా కొన్ని తరాలు ఉంటాయి, చాలా సుభిక్షంగా ఉంటాయి, మంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే ఎలాంటి దోషాలు ఉండవు, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి పిల్లలు పుడతారు, మంచి సంపాదన ఉంటుంది, అన్నీ బాగుంటాయి, ఒక ఉమ్మడి కుటుంబాలాగా చక్కగా కలిసి ఉంటారు. కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఆ ఇంట్లోకి వెళ్ళంగానే సంవత్సరానికల్లా ఎవరో చనిపోవటము, వాళ్ళకి ఏదో జరిగిపోవటము, రోడ్డును పడిపోయేంత పరిస్థితులు ఆర్థికంగా రావటం, ఇలా చాలా జరుగుతాయి. మరి అది ఇల్లే ఇది ఇల్లే, దీనికి దానికి తేడా ఏంటి? తేడా ఒకటే, ఏంటంటే కన్స్ట్రక్షన్లో తేడాలు ఉండటం. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్లో తేడా అనేటువంటిది ఉంటుందో ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి వస్తాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దాన్నే వాస్తు శాస్త్రంలో ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి, ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయకూడదు, ఇలా కన్స్ట్రక్ట్ చేయటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని మనకు చెప్తుంది. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనకు బాగా స్థలం ఉంది, ఒక 1000 గజాలు 2000 గజాలు స్థలం ఉంది. ఆ స్థలంలో కనుక మనం కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా నైరుతి, ఏ స్థలమైనా సరే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నైరుతి భాగం నుండి దక్షిణ భాగం నుండి అటు నుంచి మనం పడమర కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేసుకుంటూ ఇటు ఈశాన్యం వైపుకి వస్తాం. కొంతమంది ఏం చేస్తారు, నేను పర్సనల్గా చూసినటువంటి, నాకు కూడా ఒక్కొక్కసారి కొన్ని సైట్ విజిట్స్ చూసినప్పుడు బాగానే అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఇల్లు చూసినప్పుడు బాబా ఇప్పుడు వెళ్ళాలా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. పర్సనల్గా నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫీల్డ్లో ఉండి కొంత ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఆ ఇల్లును చూడగానే ఇక్కడ ఏదో ఉంది ఇప్పుడు అది అనే ఫీలింగ్ మనకు వస్తుంది. మనం అందరం మనుషులమే, కొంచెం ఒక సార్ట్ ఆఫ్ ఫీలింగ్ అనేటువంటిది, అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనం కొంచెం ఆలోచించి వెళ్ళటం బెటర్ అనేటువంటి ఫీలింగ్ డెవలప్ అవుతుంది. అది ఎందుకు వస్తుందంటే కన్స్ట్రక్షన్లో ప్రాబ్లమ్స్. ఇంకొన్ని ఇళ్లల్లో మనం ఏం వింటాము, మేము కట్టామండి, కొంతమంది వచ్చి పర్సనల్గా చెప్తూ ఉంటారు, యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే మేము కట్టిన ఒక సంవత్సరానికి వాళ్ళు ఎవరో ఉరిపోసుకుని చనిపోయారండి. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎందుకు వస్తాయనంటే ఏ జోన్లో ఏ కన్స్ట్రక్షన్ ఉండాలో ఆ జోన్లో ఆ కన్స్ట్రక్షన్ ఉండదు. ఎప్పుడు కూడా ఏంటి, సౌత్ వెస్ట్ ఇంకా కంప్లీట్ సౌత్ వెస్ట్ జోన్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని క్లోజ్ ఉంచాలి. అంటే కట్టడము అనేటువంటిది కట్టాలి. అలాగే ఈస్ట్లోను నార్త్లోను నార్త్ ఈస్ట్ ఇవన్నీ ఓపెన్గా ఉండాలి. ఎప్పుడు చక్కగా గాలి ప్రసరణ ఉండేటువంటి భాగాలుగా ఉండాలి. సో ఎక్కడ క్లోజ్ చేయకూడదు అక్కడ క్లోజ్ చేయటం వల్ల ఇలాంటి పరిణామాలు అనేటువంటివి వస్తాయి. ఇదొకటి. ఇంకొకటి యాక్సిడెంట్స్ అనేవి తరచుగా జరగటము. అవి ఎందుకు ఉంటాయి? నైరుతి భాగాలు అంటే సౌత్ వెస్ట్లో కనుక పెద్ద పెద్ద కోతులు, ఏదైనా పిట్స్ లాంటివి తవ్వటము, సంపుల్ లాంటివి కట్టడము, దాని మీద మళ్ళీ ఇల్లు లేపటము, ఇలాంటివి. నైరుతిలో గొయ్య ఉంది అని అంటే అది డిజాస్టరే, ఇది గుర్తుపెట్టుకోండి. అది ఖచ్చితంగా ఫస్ట్ నైరుతిలో గొయ్యి ఉందంటే ఎవరికైనా ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యాయనండి అడగచ్చు హ్యాపీగా. అంటే యాక్సిడెంట్స్ తీవ్ర రూపం కావచ్చు, స్వల్ప రూపం, ఖచ్చితంగా ఏదో ఒక ఫిజికల్ మెంటల్ యాక్సిడెంట్స్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి అక్కడ చూడవచ్చు. ప్రాక్టికల్గా అది ప్రూవ్ అయింది కూడా. ఇకపోతే మనం వాయువ్య స్థానంలో ఒకవేళ నార్త్ వెస్ట్, ఈ నార్త్ వెస్ట్లో ఏదైనా ఉంటే అదేంటంటే యాంగ్జైటీ, ఒకలాంటి అట్రాక్షన్ పవర్ అనేటువంటిది పెంచేస్తూ ఉంటుంది. అంటే అట్రాక్షన్ అనేటువంటిది ఏంటి, అది ఆ జోన్ చక్కగా ఉందనుకోండి, మంచిగా ఉంది, అప్పుడు పాజిటివ్ థింగ్స్ మీద అట్రాక్షన్ ఉంటుంది. అదే ఆ జోన్లో కనుక అది ఓపెన్ చేసేసి ఆ జోన్ ఇక్కడ గేట్ల లాంటి పెట్టేసి అక్కడి నుంచి నడక అనేటువంటిది ఉందనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, మనిషికి ఆ అట్రాక్షన్ అనేటువంటివి నెగిటివ్గా వస్తాయి.
అంటే అది వ్యసనాల బారిన పడవచ్చు, లేదంటే ఏదైనా సరే ఒక చెడు అనే దానికి బానిస అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇలా చాలా రకాలైనటువంటి అంశాలు. మనం దక్షిణ భాగాన చూసుకుంటే అది యాంగ్జైటీ, ఒకలాంటి అక్కడ ఏదైనా దోషాలు లాంటివి ఏమన్నా ఉన్నా యాంగ్జైటీని పెంచేస్తుంది మనిషిలో, ఒకలాంటి అన్రెస్ట్ని పెంచుతుంది. అటు దక్షిణము ఇటు వాయువ్య స్థానాల్లో కనుక మనం దోషాలు చూసామనుకోండి, సూసైడల్ టెండెన్సీస్ పెరుగుతాయి. ఓకే. చనిపోవాలి, ఎందుకంటే 3 రూల్ చేస్తుంది మైండ్. వాయువ్యము 3 రూల్ చేస్తుంది. మైండ్ మీద చాలా ఎఫెక్ట్ వస్తుంది. ఇలాంటివి ఏంటంటే ఇలాంటి కొన్ని అంశాలని మనం కేర్ఫుల్గా స్టడీ చేసి ఆ డైరెక్షన్స్, సబ్ డైరెక్షన్స్, వాటి ఎనర్జీ లెవెల్స్, వీటిలన్నింటినీ గుర్తుపెట్టుకుని ఎప్పుడైతే మనం కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి చేస్తామో ఇలాంటివి అనేటువంటివి రావు. ఇప్పుడు మనము ఒక తినే వస్తువు ఏదైనా ఉంది, ఇవాళ తెచ్చుకున్నాము, అది ఒకసారి దాని షెల్ఫ్ లైఫ్ ఒక 3 నెలలు ఉంటుంది, బాగానే ఉంది అని చెప్పారు. మనం దాని మీద నీళ్లు పోసాము, లేదంటే దాని తడి ప్రాంతంలో పెట్టాము, 2 రోజులకే బూజు వచ్చేస్తుంది. ఎంత 3 నెలలు కనీసం ఉంటుంది అనుకున్న వస్తువు కూడా అది ఖచ్చితంగా పాడైపోతుంది. ఎందుకు? ఆ బూజు రావటానికి మనం ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసాము. ఆ ఫంగస్ బ్యాక్టీరియానో పెరగటానికి మనం ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసాము. బేసికలీ వాళ్ళు ఆ ఫుడ్ ఐటమ్ ఇచ్చినప్పుడు అది బాగానే ఉంది, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు గ్యారంటీ కూడా ఇచ్చారు. అంటే మన స్థలం తీసుకున్నప్పుడు స్థలం బాగానే ఉంది, కానీ ఏంటి ఇక్కడ కన్స్ట్రక్షన్ రూపంలో మనం దాన్ని నెగిటివ్ చేసేసాము. దాన్ని ఎక్కడ ఏం చేయకూడదో అక్కడ అది చేసేసాము. దానివల్ల ఏమవుతుంది, ఫంగస్ లాంటిది, బ్యాక్టీరియా లాంటిది, ఒక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది అక్కడ ఏర్పడింది. దాన్ని మనం ఒక దయ్యమో భూతమో అంటున్నాము. నువ్వు రామ్మ రా అని చెప్పి మనం పిలిచినప్పుడు అది రాకుండా ఎందుకుంటుంది? ఏదైనా సరే ఇప్పుడు మనం ఎలా కేర్ తీసుకుంటామో, ఎలాంటి పద్ధతుల్ని ఫాలో అవుతాం, దాన్ని బట్టే ఉంటుంది. మనకు హెల్త్ బాగుండదు, అనారోగ్య సమస్యలు వస్తాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, అమ్మ ఈ టైంకి మందులు వేసుకోండి అని చెప్తారు. అంతకంటే మోతాదు మించితే అది వెకిటిస్తుంది, తగ్గించేది పోయి దాన్ని ఇంకా పెంచుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఇస్తుంది, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్కి క్రియేట్ చేసి. ఇది కూడా అంతే, మనకి మన వాస్తు ప్రిన్సిపల్స్ని ఫాలో ఎప్పుడైతే కన్స్ట్రక్షన్స్ మనం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి నెగిటివిటీస్ అనేటువంటి వాటి నుంచి మనం చాలా దూరంగా ఉండగలుగుతాం. ఈ దయ్యాలైనా భూతాలైనా మనం పెంచితేనే పెరుగుతాయి, మనం తీసుకొస్తేనే వస్తాయి. మనం పెంచినప్పుడు వాటిని తీసుకురానప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి రావు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం అందరూ అందుకే ఎప్పుడు కూడా అనేది వాస్తు ప్రిన్సిపల్స్ని కట్టుకోండి అని అంటే అదేదో మూఢనమ్మకము అది కాదు, అది ఒక సైన్స్. ఈ కన్స్ట్రక్షన్ ఇలా చేయాలి అంటాం వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. దాన్ని అలా చేసుకున్నప్పుడు సుభిక్షం అనేటువంటిది వస్తుంది. అయితే మనం ఇందాక టాపిక్లో వచ్చింది కదండి, ఇప్పుడు చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉంటారు. మరి అలాంటి ఇంట్లోకి రావడానికి ఎవరికన్నా భయమే, అది కొన్ని సంవత్సరాలకి ఆ పేరు మొత్తం అంతా సర్క్యులేట్ అయిపోయి అది ఒక హాంటెడ్ ప్లేస్లో తయారైపోతుంది. దాన్ని మళ్ళీ నార్మల్గా ఎలా తీసుకురాగలం మనం? నార్మల్కి తీసుకురావాలి అని అంటే మళ్ళీ దానికి ఏంటి, నిజంగా అలాంటి హాంటెడ్ ప్లేసెస్ అలాంటివి చాలా కాలం అలాగే ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. అప్పుడు ఏంటంటే ఇంకా అది వేరే విధంగా దానికి శాంతులు చేయించటము, అవన్నీ చేయించటము, కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ని బేర్ చేసి మళ్ళీ అవంతా డిమాలిష్ చేసి, లేదంటే ఆ కన్స్ట్రక్షన్స్లో ఏవైతే ఫాల్ట్స్ ఉన్నాయో ఆ ఫాల్ట్స్ చేసి ఆఖరికి వచ్చి స్థల శుద్ధి దగ్గర నుంచి, రూట్ లెవెల్ నుంచి, మామూలుగా ఎప్పుడైనా ఏదైనా ప్లాట్స్ మనం కొనుక్కున్నప్పుడు స్థల శుద్ధి చేయండి అంటే ఏదో మనం 4 గింజలు అటు ఇటు వేసేసి చేసేది స్థల శుద్ధి కాదు. ఎప్పుడైనా ఒక స్థలాన్ని తీసుకున్నప్పుడు ఆ స్థలాన్ని కనీసం 3 అడుగుల లోతుగా మనం దాన్ని తవ్వి దాంట్లో ఉన్న మట్టి తీసి వేరే దగ్గర వేసేసి మళ్ళీ ఫ్రెష్ మట్టిని దాంట్లో నింపి ఆ తర్వాత చేయాల్సిన ప్రక్రియ మొత్తం చేయాలి. ఇది యాక్చువల్గా మనం స్థలశుద్ధిలో భాగంగా చేయాలి. అంటే ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువ చెత్త చెదారము, బాగా ఆ బట్టలు, పాత బట్టలు అవి పడేస్తుంటారు చూసారు, అలాంటి సందర్భాల్లో ఎక్కువగా ఇలాంటివి చేయాలి. సో ఇలాంటి ప్రక్రియలు చాలా ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇప్పుడు ఈ డిస్కషన్లోనే నాకు యాక్చువల్గా గుర్తొచ్చింది అనమాట. సో వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళారు, రెంట్కి వెళ్ళారు. వెళ్తే అక్కడ కొన్ని సంథింగ్ చాలా స్ట్రేంజ్గా అన్నీ జరిగాయి అనమాట. ఏంటా అని ఓనర్స్ని ఆరా తీస్తే ఆ ఇంట్లో ఎవరో సూసైడ్ చేసుకుని చనిపోయారు. వాళ్ళు ఆ ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా వాళ్ళు రాలేకపోతున్న పరిస్థితి వస్తుందంట. అది వస్తుంది. అది ఏంటంటే ఒక ఎనర్జీస్ అనేటువంటివి మనము ఇప్పుడు ఒక నెగిటివ్ సర్కిల్లో మనం పడనేకూడదు. ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు. ఒక మనిషి ఒక నెగిటివిటీకి వెళ్ళాడు అని అంటే దానిలోంచి బయటికి రావాలంటే చాలా కష్టం. పడటం తేలికే, బయటికి రావాలంటే కష్టం. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే అది మనకి తెలిసినప్పుడు దానికి తగినటువంటి పండితుల్ని కలిసి
కొన్ని పూజలు లాంటివి అక్కడ చేసుకుని మనల్ని మనం ఎనర్జైజ్ చేసుకుని మనకు అంటే ఆ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి తాత్కాలిక శక్తినైనా తెచ్చుకుని దాంట్లోంచి బయటపడి ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి. అంటే అది అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళేటప్పుడు కూడా మంచి ప్లేసెస్కి వెళ్ళనియదు. ఆ వెళ్ళే ప్లేస్ కూడా ఏదో ఒక ఫాల్ట్ పెట్టే పంపిస్తుంది. అబ్బా, అలా అంత ఎనర్జీస్ ఉంటాయి అవి. కాకపోతే అంటే ఈ మనం అలా ముందు బయటపడాలి. ఆ బయటపడాలి అనుకునే దాంట్లో ప్రక్రియలో ఏంటంటే కొంచెం శాంతులు హోమాలు లాంటివి ఉంటాయి. అవన్నీ చేసుకుని ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడ్డాక అప్పుడు కనీసం ఊపిరి పీల్చుకునే సమయం ఉంటుంది కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది మనం ఆలోచించగలుగుతాం. ఓకే బాబాయ్, ఇలాంటివి నిజంగా తలుచుకుంటుంటేనే భయం వేస్తూ అనిపిస్తుంది. సో కాకపోతే దాని నుంచి శాంతులు ఇలాంటివి చేసుకుని బయటపడాలి. చేసుకోవటం కూడా చాలా కష్టం అవి కష్టం కూడా. అందుకే అంతవరకు రానిచ్చుకోకూడదు. ఎప్పుడైతే మనం సవ్యంగా వాస్తు ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతామో అప్పుడు అన్ని నార్మల్ గా మనకి అంత చక్కగానే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.